హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. కొన్నది ఏమయా శ్రీతారామం మా పైన నీకు దయరాకున్నది ఏమో దశకంఠ సింహార ధరణి జాపతి రమణ దాస్య దాసుడనన్నం మా పైన నీకు దయరాకున్నది ఏమో రామా రామా అపరాధీని శ్రీతారామ నపము మెల్లా గంటిని అపరాధీనై ఉంటే కృప చూస్తీవనుకుంటే తపము చేస్తీ నీ తండ్రి నీ తపము చేస్తీ నీ స్వామి దయరాకున్నది ఏమయా శ్రీతారామ మా పైన నీకు దయరాకున్నది ఏమో It is an important festival. It is celebrated all over India. It is one of the important festivals of the Hindus. It is dedicated to Lord Sun. On this day, the sun enters the zodiac sign of Makara. This is an harvest festival also. Our school celebrates this festival with great joy. Children wear traditional dress and perform dances and various other activities. Pongal is cooked in earthen pot and distributed as prasadam. This is how we celebrate in our school. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ మన తెలుగు వారిలో చాలా గొప్ప పండుగ. మనం తెలుగువారే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అందరూ కూడా చేసుకుంటారు. అలాగే నార్త్లో కూడా పంజాబీస్ ఏమో లోహరీ అంటారు, బీహార్లోనేమో బిహు అంటారు. బేసికల్గా ఏంటంటే మనకి సంక్రాంతి పండుగ అనేది సూర్యుడు ఉత్తరాయణంలో మొదలుపెట్టి మనకి చీకట్లు తరిమేసి మన జీవితంలో వెలుగు వచ్చే పండుగ. అందరూ పండుగలు అనేసరికి సెలవులు చూసుకుంటున్నారు, అంతేకాని పండుగ గడుపుకోవాలి దాని పద్ధతి ప్రకారం అన్నది కొంచెం తగ్గిపోయింది. సో అందుకేంటంటే మనం స్కూల్లో ఇలా చేసి
పిల్లలకు కూడా ఈ పండగ యొక్క విశిష్టత చెప్పి అలాగే వాళ్ళకి కూడా ఇంకా చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళ కుటుంబంతో కూడా చేసుకోవాలన్న ఉత్సాహాన్ని ఇస్తాం మేము. సో ముఖ్యంగా పిల్లలందరికీ ఈ పండుగల గురించి తెలియాలని, వీటి విశిష్టత తెలియాలన్నది మా ప్రయత్నం. ఈరోజు మా స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. ప్రెజెంట్ వర్కింగ్ పేరెంట్స్ ఉండడం వల్ల స్టూడెంట్స్కి అంటే మా కిడ్స్కి కూడా హాలిడేస్ రావడం వల్ల అందరూ ముందుగానే వెకేషన్ ప్లాన్ చేసుకొని అందరూ అవుట్డోర్ వెకేషన్ ఎక్కువగా ఎంజాయ్ చేద్దామని చూస్తున్నారు. కానీ సంక్రాంతి అన్న ఏదైనా పండుగని ఎలా జరుపుకోవాలో అన్నది ముందుగానే మా స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థులకు అందరికీ తెలియజేసే ఒక మంచి ఉద్దేశంతో మా స్కూల్ యాజమాన్యం ఈ సంబరాలను ప్రవేశపెట్టింది. ఈ సంక్రాంతి కాదు, ప్రతి పండుగని మేము జరుపుకుంటాం. యాక్చువల్లీ ఈ పండుగని సంక్రాంతిలో మనకు పెద్దలకి గౌరవిస్తూ ముందు ప్రిఫరెన్స్ దేవుడికి పెద్దలకి ఇచ్చి తర్వాత మిగతా వాటిని దృష్టి పెడతారు. అదే విషయాన్ని మేము పిల్లలందరికీ చెప్పాలని ముందు ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థికి సంక్రాంతి అంటే ఏంటి, పండుగని ఎలా జరుపుకోవాలి, పెద్దలకి ఎలా గౌరవం ఇవ్వాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని మేము ప్రత్యేక దృష్టి పెట్టి మరి వాళ్ళకి నేర్పిస్తాము. మన పిల్లలు ఏదైనా త్వరగా నేర్చుకుంటారు, అది నేర్చుకునే వ్యక్తిని బట్టి ఇంకా మంచి రెస్పాన్స్ ఉంటుంది. అదే ఒక ఆధ్యాత్మిక గురువైన మా ప్రిన్సిపల్ నీతై సేవిని మాతాజీ గారి దగ్గర నేర్చుకోవడం వల్ల పిల్లలందరూ చాలా చక్కగా దాన్ని నేర్చుకొని అవలంబిస్తున్నారు. దానికి మా పేరెంట్స్ అందరూ చాలా సహకారం చేయడం వల్ల పిల్లల్లోని మన సాంప్రదాయం అనేది వాళ్ళకి అవగాహన వస్తుంది. ఇప్పుడు చుట్టుపక్కల పిల్లలు వాళ్ళకి అవేర్నెస్ ఉండదు కాబట్టి స్కూల్కి వచ్చి వాళ్ళు రకరకాల కల్చర్స్ రకరకాల మిక్స్డ్ ఉన్నా సరే సంక్రాంతికి గొబ్బెమ్మలు పెట్టి డాన్స్ చేస్తాము, ఇలా పండగ చేస్తాము, ఆవు దూడలు పూజలు చేస్తాము అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు. మాకు ఇంట్లో దొరకని అవకాశం స్కూల్ కల్పిస్తుంది. దానికి మేము చాలా రుణపడి ఉంటాం. మాతాజీ గారికి చాలా థ్యాంక్స్.